అందరికీ నమస్తే అండి. నిన్న జనసేన పార్టీ సమాచార సేకరణ కమిటీ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యాలిడ్ పాయింట్ మాట్లాడారు. ఆయన మాట్లాడిన ఒకే ఒక వ్యాలిడ్ పాయింట్, నేను దాన్ని కాస్త ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాపుల్ని బూతులు తిట్టేవాళ్ళుగా అండ్ ఈ క్రిమినల్స్గా చూపించే ప్రయత్నం జరుగుతోంది అని ఒక పాయింట్ని ఆయన జనంలోకి తీసుకువెళ్ళారు, కాపు సామాజిక వర్గంలోకి తీసుకువెళ్ళారు. అది వ్యాలిడ్ పాయింట్. నిజంగా అది జనసేనలో ఉన్న కాపు సామాజిక వర్గ నాయకులు దాన్ని ఇంకా విస్తృతంగా జనంలోకి తీసుకెళ్తే, కూటమిలో ఉన్న కాపు నాయకులు విస్తృతంగా జనంలోకి కాపుల్లోకి తీసుకెళ్తే వైసీపీ డిఫెన్స్లో పడుతుంది. ఎందుకంటే వైసీపీ చేస్తున్నది అదే. విచ్ఛిన్నమైన రాజకీయ రైట్ కాదు. సో అక్కడ ఎక్కడ కులం అనేది లేదు. అది నా మాట చెప్పడానికి చెప్తున్నాను ఇదంతా. ఇప్పుడు నన్ను తిట్టే వాళ్ళందరూ చూడండి, నన్ను తిట్టిన వాళ్ళు ఇప్పుడు దాకా అందరు కాపులు తిట్టారు నన్ను. అంటే భుజాలు ఎవరి భుజాల మీద పెట్టి మీరు కాలుస్తారు తుపాకులు. అంటే మీకు ఇది చాలా జాగ్రత్తగా చూడాలి. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, మీ సబ్ టెక్స్ట్, మీరు మాట్లాడేది ఒకటి, చూసేది ఒకటి, చెవులకి మీ భావం ఏమి వెళ్తుంది లోపలికి. వీళ్ళు చాలా ఒక పథకం ప్రకారం అందరికీ ఇది ఆమోదయోగ్యం ఏమన్నా తెలీదు. జనసేన అంటే ఇష్టపడని వర్గాలు ఏవైనా కావచ్చు. నేను ముందే చెప్పాను, నేను ఎప్పుడు నాయకుల చేత తిట్టిస్తాను. లింగంనేని రమేష్ గారికి ఇస్తే వాళ్ళే తిడతారు. సో ఇక్కడ ఆయన చెప్పిన ఒక వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే, కాపుల్ని క్రిమినల్స్గా బూతులు తిట్టే వాళ్ళగా చూపిస్తున్నారు. ఎస్, ఎందుకంటే సాయికృష్ణ కేసుని వైసీపీ ఇంత నెత్తి మీద వేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ అదే సాయికృష్ణ కేసుని టీడీపీ వాళ్ళు, జనసేనలో అధికారంలో ఉన్న వాళ్ళు కాస్త మానవత్వంతో ఆలోచించారు కాబట్టి సాయికృష్ణ నేర చరిత్ర బయటపెట్టట్లా. తెలుసా, నిజంగా అతని నేర చరిత్ర బయట పెడితే 23 క్రిమినల్ కేసులు ఉన్నాయి. అందులో పోక్సో కేసులు ఉన్నాయి. మైనర్ చిన్నపిల్లల్ని లైంగికంగా వేధించారనే పోక్సో కేసులు ఉన్నాయి. అలాగే మర్డర్ కేసులు ఉన్నాయి. అలా చాలా చాలా దారుణమైన నొటోరియస్ క్రిమినల్ అతను, దారుణమైన నేరగాడు, నేర ప్రవృత్తి ఉన్న వ్యక్తి. ఎన్నో సంవత్సరాల నుంచి అతను అటువంటి వ్యక్తే. సో అతన్ని ఒక సామాజిక వర్గం, ఆ సామాజిక వర్గం వాళ్ళందరూ నెత్తిన పెట్టుకోవడం వలన, ఒకవేళ కూటమి వాళ్ళు కనుక మానవత్వాన్ని వదిలేసి సరే ఏదైతే అదే ఇందులో అతను క్రిమినల్ రికార్డు బయట పెట్టండిరా అని చెప్పి ప్రభుత్వం ఆలోచిస్తే, పోలీసులకు ఆదేశాలు ఇస్తే, పోలీసులు లేదా ఇండైరెక్ట్గా పార్టీనే అంటే సిస్టమ్కి సంబంధం లేకుండా బయట నుంచి ఎవరో ఒకరు లీక్ చేసి సోషల్ మీడియాలో అది వైరల్ అయింది అనుకోండి, సాయికృష్ణ నేర చరిత్ర అతని మీద ఉన్న ఎఫ్ఐఆర్లు అందరూ సోషల్ మీడియాలో వైరల్ అయింది అనుకోండి, ఎవరికి నష్టం? వైసీపీ వాళ్ళు నోట్లు మూతలు పడతాయి. పాయింట్ నెంబర్ 1. రెండోది ఏంటి, ఇతను కాపు సామాజిక వర్గం వాడా, ఇంత నేర చరిత్ర ఉందా అని చెప్పి ఆ సామాజిక వర్గం మీద ఒక రకమైన అసభ్యభావన వస్తుందా రాదా? సో అంటే తప్పు చేశాడు అతను. సో పోలీసులు ఇంకా పెద్ద తప్పు చేశారు. పోలీసులకు ఆ హక్కు లేదు, లాకప్లో పెట్టి చిత్రహింసలకు గురి చేసి చంపేసే హక్కు లేదు. సో పోలీసులు తప్పు చేశారు కాబట్టి ప్రభుత్వం కూడా చాలా జాగ్రత్తగా ఇన్వెస్టిగేట్ చేయిస్తోంది. నాగరాజుని ఆల్రెడీ అరెస్ట్ చేశారు, సిఐని. అతన్ని సహకరించిన వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. ఎన్హెచ్ఆర్సీ సీరియస్గా స్పందించింది, డిలీట్ చేసిన సీసీటీవీ ఫుటేజ్ని రికవరీ చేయాలని ఆదేశించింది. సో సిస్టమ్స్ వాటి పని అవి చేస్తున్నాయి. రాజకీయం దానిపైన చేయట్లా, తప్పుడు రాజకీయం చేస్తున్నారు, కులాన్ని అంటగడుతున్నారు. సో ఆ పాయింట్ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు లేవనెత్తారు. అలాగే బూతులు తిట్టే వాళ్ళగా చూపిస్తున్నారు. పేరు నాని గారు, అంబటి రాంబాబు గారు, గుడివాడ అమర్నాథ్ గారు, బొత్స సత్యనారాయణ గారు, వీళ్ళందరితో పదే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయించడం వెనక కారణం ఏంటి? సో కాపుల్లో ఒక చీలిక తీసుకురావాలి. కాపుల్లో చీలిక తీసుకొచ్చి వైసీపీ పవన్ కళ్యాణ్ గారిని తిట్టించాలి. పవన్ కళ్యాణ్ గారిని పదే కాపులే తిడితే ఒక కథలకు వస్తుంది కదా అనేది. ఇది తప్పుడు రాజకీయం. ఈ వైసీపీ చేస్తున్న ఈ తప్పుడు రాజకీయాన్ని పవన్ కళ్యాణ్ గారు నిన్న డీకోడ్ చేశారు. ఈ డీకోడ్ చేసిన అంశాన్ని జనంలోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో కాపులు, దళితులు అత్యంత నిర్ణయాత్మక శక్తి. కాపు, తెలగ, ఒంటరి, బలిజ, తూర్పు కాపుతో కలుపుకుంటే, మున్నూరు కాపుతో కలుపుకుంటే 25% ఓట్ బ్యాంక్ ఉంటుంది. దాదాపుగా ఉమ్మడి జిల్లాలో 5 జిల్లాల్లో వాళ్ళదే రాజకీయ పెత్తనం, వాళ్ళదే రాజకీయ ఆధిపత్యం, రాజకీయంగా నిర్ణయాత్మక శక్తి వాళ్ళే. కమ్మ సామాజిక వర్గం అరౌండ్ 4% ఉండొచ్చు, రెడ్డి సామాజిక వర్గం అరౌండ్ 5.5% ఉండొచ్చు, కానీ కాపు సామాజిక వర్గం మోర్ దాన్ 20%.
అలాగే దళితులు మోర్ దాన్ 16-17%. ఈ రెండే నిర్ణయాత్మక శక్తి. సో దళితులు ఆల్రెడీ మా వైపే ఉంటారు కదా అనేది వైసీపీ వాళ్ళ ధీమా. కాపులను కూడా మా వైపు లాక్కోవాలంటే ఏం చేయాలి? ఒక చీలికి తీసుకురావాలి, పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయాలి, కాపు ద్రోహిగా చూపించాలి, కాపులను తీసుకెళ్లి చంద్రబాబు తాకట్టు పెడుతున్నాడు అనేటట్టు చూపించాలి అనే ఒక గేమ్. దానిలో భాగంగా వైసీపీలో ఉన్న కాపు సామాజిక వర్గ నాయకులతోనే పవన్ కళ్యాణ్ గారిని తిట్టించడం జరుగుతుంది. దానికి కూటమి నుంచి కాపు సామాజిక వర్గ నాయకుల నుంచి ఇంతకుముందు లేదు, ఈ మధ్య 2-3 రోజుల నుంచి మాట్లాడుతున్నారు. సో దీన్ని పవన్ కళ్యాణ్ గారు డీకోడ్ చేశారు. వాళ్ళని క్రిమినల్స్గా, బూతులు తిట్టే వాళ్ళగా చూపించే ప్రయత్నం జరుగుతోంది, ఒక పార్టీ చేస్తోంది. దీని పట్ల అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి అని ఆయన చెప్పారనమాట. సో ఇదైతే వ్యాలిడ్ పాయింట్ అనే అనిపించింది. సో ఓవరాల్గా కాపులు అప్రమత్తంగా ఉంటే మంచిది. మీరు ఎన్నికలప్పుడు ఎవరికి ఓటేసుకుంటారో వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. కానీ ఈ రాజకీయ విమర్శలకు, ఈ గొడవల్లో మధ్యలో తలదోర్చకుండా ఉంటే, అవగాహన చైతన్యంగా ఉంటే మాత్రం మంచిది. థ్యాంక్ యూ.